హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. సంక్రాంతి సందడి అయిపోయింది. రిపబ్లిక్ డే సినిమాలు కూడా వచ్చేసాయి. తొందరలోనే వ్యాలంటైన్స్ డే వీక్ కూడా స్టార్ట్ కాబోతుంది అండ్ అప్పుడు కూడా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ గ్యాప్లో ఈ ఫిబ్రవరి 2కి కొన్ని చిన్న సినిమాలు రిలీజ్కి రెడీ అయిపోయాయి. అందులో కొంచెం బజ్ క్రియేట్ చేసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమానే. సుహాస్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ రిలీజ్కి ముందే పాజిటివ్ బజ్ని క్రియేట్ చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూసేయండి. ఈ సినిమాలో కథని ట్రైలర్లోనే మొత్తం చూపించేశారు. మల్లి అండ్ పద్మ కవల పిల్లలు. అంబాజీపేటలో ఒక మ్యారేజ్ బ్యాండ్లో పనిచేస్తూ ఉంటాడు మల్లి. అదే ఊర్లో ఉన్న స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటుంది పద్మ. ఆ ఊర్లో ఉండే జమీందార్ వెంకట్ చెల్లెలైన లక్ష్మిని ప్రేమిస్తాడు మల్లి. అదే టైంలో వాళ్ళ అక్క పద్మకి ఆ జమీందార్కి అక్రమ సంబంధం ఉందని ఊర్లో ఒక పుకారు నడుస్తూ ఉంటుంది. మరి ఆ పుకారు ఎంత దూరం వెళ్ళింది, దానివల్ల మల్లి అండ్ పద్మల జీవితాలు ఎలా మారిపోయాయి, మల్లి అండ్ లక్ష్మిల ప్రేమ ఏమైంది అనేది తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే. మన తెలుగు సినిమాల్లో ఎప్పటి నుంచో చూస్తున్న కుల వివక్ష, సెల్ఫ్ రెస్పెక్ట్ అనే టాపిక్ మీదే ఈ సినిమా కూడా ఉంటుంది అండ్ అది ట్రైలర్లోనే అర్థమైపోయింది. కానీ సుహాస్ హీరోగా చేస్తున్నాడు అనగానే ఏదైనా కొత్తగా ట్రై చేస్తున్నారేమో, ఆ టాపిక్స్ మీదే ఇంకేదైనా కొత్త పాయింట్ తీస్తారేమో అని అనిపించింది. బట్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్లో అలాంటి కొత్తదనం ఏమీ కనిపించదు. సినిమా స్టార్టింగ్లోనే ఇది రొటీన్ సినిమా అని అర్థమయ్యేలా కొన్ని సీన్స్ ఉంటాయి. అవి అయిపోగానే హీరో హీరోయిన్స్ లవ్ సీన్స్తో కొద్దిసేపు లాగేశారు. అక్కడక్కడ కొన్ని లవ్ సీన్స్ బాగానే ఉన్నాయి అనిపిస్తుంది అండ్ కొన్ని జోక్స్ కూడా మనల్ని నవ్విస్తాయి. కానీ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడానికి డిజైన్ చేసిన సీన్స్ అండ్ ఆ తర్వాత వచ్చే సీన్స్ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయాయి. ఇంటర్వెల్కి ముందు వచ్చే సీన్స్ చూస్తున్నంతసేపు బాగానే అనిపించినా ఆ తర్వాత ఏం జరుగుతుంది అని ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేలా అయితే లేదు. సెకండ్ హాఫ్లో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అందరూ ప్రెడిక్ట్ చేసేలా ఉండడంతో సెకండ్ హాఫ్ కూడా చాలా సాదా సీదాగా వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్లో డైలాగ్స్ మాత్రం ఎఫెక్టివ్గా అనిపిస్తాయి, కానీ ఓవరాల్గా డల్గానే వెళ్తుంది. క్లైమాక్స్కి ముందు హీరో హీరోయిన్కి మధ్యలో వచ్చే ఒక అన్ఎక్స్పెక్టెడ్ సీన్ మాత్రం బాగుంటుంది అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిఫరెంట్గానే ట్రై చేశారు. సుహాస్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. తను హీరోగా యాక్ట్ చేసే సినిమాలు మాస్గా, కమర్షియల్గా ఉండాలి అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అందుకే డిఫరెంట్గా ఏదైనా ట్రై చేసినా యాక్సెప్ట్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ రైటర్ పద్మభూషణ్. కానీ సుహాస్ ఎందుకని మళ్ళీ ఇలాంటి రొటీన్ కథని సెలెక్ట్ చేసుకున్నాడో అర్థం కాదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే తన కలర్ ఫోటో సినిమాలో ఉన్న థీమ్నే కొంచెం మార్చి ఈ సినిమాని తీసినట్టు ఉంటుంది. పైగా ఇలాంటి కథలు మన తెలుగులో అండ్ తమిళ్లో కూడా చాలానే వచ్చేసాయి. తన ఫ్రెండ్స్నే డైరెక్టర్స్గా చూస్ చేసుకొని వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అనుకోవడం మంచిదే అయినా ఇలాంటి స్క్రిప్ట్స్తోనే మళ్ళీ వస్తుంటే ఆడియన్స్ కొన్ని రోజులకి యాక్సెప్ట్ చేయలేరేమో అనిపిస్తుంది. అసలు ఈ సినిమాకి అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని టైటిల్ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు. ఆ మ్యారేజ్ బ్యాండ్కి కథలో పెద్దగా ఇంపార్టెన్స్ కూడా ఉండదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సుహాస్ ఎప్పట్లానే తన పర్ఫార్మెన్స్తో ఇంప్రెస్ చేశాడు. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ అండ్ హీరోయిన్తో చివరిగా మాట్లాడే సీన్స్లో తన యాక్టింగ్ చాలా బాగుంది. బట్ మిగతా సీన్స్లో తన పర్ఫార్మెన్స్ చాలా నార్మల్గానే అనిపిస్తుంది. హీరోయిన్ శివాని కూడా బాగానే పర్ఫామ్ చేసింది. శరణ్య ప్రదీప్ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉన్నా తను ఇంకొంచెం బెటర్గా చేయొచ్చేమో అనిపించింది. వెంకట్గా చేసిన నితిన్ ప్రసన్న అండ్ తన తమ్ముడి క్యారెక్టర్ యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. పుష్ప ఫేమ్ జగదీష్, గోపరాజు రమణ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్లో బాగానే చేశారు. టెక్నికల్గా ఈ మూవీ ఓకే అనిపిస్తుంది. శేఖర్ చంద్ర బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. బట్ సాంగ్స్లో మాత్రం ఓన్లీ గుమ్మా సాంగ్ బాగుంది. కొన్ని డైలాగ్స్ చాలా సింపుల్గా ఉన్నా చాలా ఎఫెక్టివ్గా అనిపిస్తాయి. వాజిద్ బేగ్ సినిమాటోగ్రఫీ కూడా ఓకే, బట్ కలర్ గ్రేడింగ్లో మిస్టేక్స్ అయితే కనిపిస్తాయి. ఎడిటింగ్ కూడా ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఫస్ట్ హాఫ్లో చాలా అబ్రప్ట్ కట్స్ ఉంటాయి. డైరెక్టర్ దుష్యంత్ కట్కనేని ఒక రొటీన్ పాయింట్ని తీసుకొని రొటీన్గానే ప్రజెంట్ చేశాడు. బట్ అక్కడక్కడ కొన్ని సీన్స్లో తన మార్క్ చూపించడానికి అయితే ట్రై చేశాడు. కానీ ఓవరాల్గా సినిమా అయితే అంత ఇంప్రెసివ్గా అయితే లేదు. ఓవరాల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక రొటీన్ పాయింట్తో లిమిటెడ్ బడ్జెట్లో తీసిన మూవీ. సుహాస్ యాక్టింగ్ ఇష్టపడే వాళ్ళు ఈ వీకెండ్కి ఈ మూవీని థియేటర్స్లో చూసేయచ్చు. ఒకవేళ మూవీ చూసేసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పేయండి. అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.